Hi students, good morning. Today class web technologies lo operators. So previous class lo మనం operators కోసం introduction అనేది చూసామండి. సో operators ఇక్కడ వచ్చేసి ఆపరేటర్ అంటే ఏంటంటే మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసుకోవచ్చండి. ఆపరేటర్ అంటే ఏంటంటే ఆపరెండ్ ఆపరెండ్. సో మనం ఏం చేస్తామంటే ఒక టూ ఆపరెంట్స్ మనం ఒక ఆపరేటర్స్ అనేది కంబైన్ చేస్తామండి. సో ఇక్కడ ఆపరేటర్ అనేది ఏంటంటే టూ ఆపరెంట్స్ ఆపరేట్ చేస్తుంది కాబట్టి దాన్ని ఏమని కాల్ చేస్తామంటే ఆపరేటర్ అని కాల్ చేస్తామండి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి అని తీసుకున్నప్పుడు ఏంటంటే ఏబి అనేవి ఏమవుతాయంటే ఆపరెంట్స్ అవుతాయండి. ఏబి అనేది ఆపరెండ్ అంటే ఆపరెంట్ చేయబడుతున్నాయి అంటే వేరే దాంతో ఇవి ఆపరెంట్ చేయబడుతున్నాయి కాబట్టి ఏంటంటే వీటిని ఆపరెంట్స్ అంటాము. దాన్ని ఏదైతే ఆపరేట్ చేస్తుందో దాన్ని ఏమంటామంటే ఆపరేటర్ అని కాల్ చేస్తామండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని తీసుకున్నాం. సి ఇక్కడ ఇక్కడ ఆపరెంట్స్ ఎన్ని ఉన్నాయండి? త్రీ ఆపరెంట్స్ ఉన్నాయి. ఏంటంటే సమ్ అనే ఆపరెండ్ ఏ బి. సో ఏం చేస్తున్నాం, సమ్ అనేది దేనికి ఈక్వల్ చేస్తున్నాం? ఏ ప్లస్ బికి ఈక్వల్ చేస్తున్నాం. సో సమ్ ఏ ప్లస్ బి. సో ఏ అనేది బి అనేది త్రీ టైప్స్ కూడా ఏమవుతాయంటే ఆపరెంట్స్ అవుతాయండి. దాని ఏంటంటే ఆపరేటర్. సో ఆపరేటర్ సో ఆపరేటర్కి వచ్చేసినప్పటికి ఏంటంటే ఏమైతే ఈ ఆపరెంట్స్ని ఆపరేట్ చేస్తున్నాయో వాటిని ఏమని కాల్ చేస్తామంటే ఆపరేటర్స్ అని కాల్ చేస్తామండి. ఓకే, ఈక్వల్ ఉంది ఇక్కడ, ఈక్వల్ దెన్ ప్లస్. సో ఈ రెండింటిని ఏమంటామంటే ఆపరేటర్స్ అని కాల్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ది ప్రీవియస్ క్లాస్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నామండి. సో టుడే ఏంటంటే సమ్ ఆఫ్ ది ఆపరేటర్స్ కోసం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఇవి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయండి. బికాస్ ఆఫ్ సిలో వస్తాయి, జావాలో వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే సేమ్ పర్పస్లో వీటిని కూడా యూజ్ చేస్తామండి. సో ఎందుకంటే జస్ట్ ఇన్డెప్త్ చెప్పకుండా బ్రీఫ్గా చెప్పుకోవచ్చు. సో ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్కి వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఏముంటాయండి అర్థమెటిక్ ఆపరేషన్స్? ప్లస్, మైనస్, స్టారు, డివిజను, దెన్ మాడ్యులో డివిజను. సో ఇవన్నీ ఏమంటామంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ అని అంటాము. సో ఏంటంటే ఇక్కడ ఇవి సింబల్లా తీసుకున్నామండి. నెక్స్ట్ ఏంటంటే డిస్క్రిప్షన్ ఏంటంటే ఏం చేస్తుందంటే ప్లస్ అనేది టూ ఆపరెంట్స్ అనేది యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ బి వాల్యూస్ అనేది తీసుకుందామండి. ఏ అనేది 10, బి వాల్యూ అనేది 20లా తీసుకుందాం. సో ప్లస్ అనే ఆపరేటర్ ఏం చేస్తుందండి? డిస్క్రిప్షను దెన్ ఎగ్జాంపుల్. సో ఏం చేస్తుందంటే ప్లస్ అనేది యాడ్ టూ ఆపరెంట్స్. టూ ఆపరెంట్స్ అనేది యాడ్ చేస్తుందని చెప్తున్నాడండి. సో ఇక్కడ ఏంటంటే టూ ఆపరెంట్స్ ఏం యాడ్ చేస్తుంది? ఏ ప్లస్ బి. ఓకే, ఏ ప్లస్ బి అంటే మనకి ఏం వాల్యూ వస్తుందండి? 10 + 20 కాబట్టి 30 అనే వాల్యూ మనకి ఆన్సర్గా వస్తుందండి. సో 30 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. సో మనకి ఏంటంటే ఒక వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది బై యూజింగ్ ది అర్థమెటిక్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ తీసుకుంటే మనకు ఒక వాల్యూ అనేది మనకి అవుట్పుట్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మైనస్ అండి. సో ఇక్కడ ఏం తీసుకున్నారంటే ఏ ప్లస్ బి విల్ గివ్ 30. సో ఏ ప్లస్ బి మనకి ఏమి ఇస్తుంది అన్నాడు? 30 అనేది ఇస్తుందని చెప్పాడు. నెక్స్ట్ ఏంటంటే మైనస్. సో సబ్ట్రాక్ట్ టూ ఆపరెంట్స్. సేమ్ అండి, టూ ఆపరెంట్స్ అనేది సబ్ట్రాక్ట్ చేస్తుందని చెప్తున్నాము. సో ఏ మైనస్
బి. సో ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మెయిన్గా ఏం చూడాలి మనం ఇక్కడ ఫస్ట్ ఆపరేండ్ ఏంటి, ఏ ఆపరేండ్ నుంచి ఏ ఆపరేండ్ తీసేస్తున్నామో చూడాలి. ఇక్కడ ఎడిషన్ కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదండి. ఇక్కడ ఏంటంటే మైనస్ సైన్ కాబట్టి మైనస్ కూడా మనం మేజర్ థింగ్ కాబట్టి ఏం చేస్తామంటే ఏ ఆపరేండర్ నుంచి ఏ ఆపరేండ్ అనేది తీసేస్తున్నామో మనం చూడాలి. సో ఏం చేస్తాం ఇక్కడ ఫస్ట్ ఆపరేండ్ నుంచి సెకండ్ ఆపరేటర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఏమొస్తుందండి మనకి 10 మైనస్ 20 కాబట్టి ఏమొస్తుందంటే విల్ గివ్ -10. ఓకే, ఇక్కడ సైన్ కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఏది ఎందు నుంచి తీస్తున్నాం అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ B మైనస్ ఏ, ఇందులోంచి దేనిలోంచి ఏం తీస్తున్నానంటే B మైనస్ ఏ అంటే ఏంటంటే 20 మైనస్ ఏ, 20 మైనస్ 10 ఏమవుతుందండి మనకి 10 అనేది ఇస్తుంది. ఇక్కడ మైనస్ ఇచ్చింది, ఇక్కడ ప్లస్ ఇచ్చింది. సో ఇది మనం చూడాలి. ఇక్కడ ఏంటంటే మల్టిప్లై 2 ఆపరెంట్స్. టూ ఆపరెంట్స్ ఏం చేస్తుందండి మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై అంటే ఏంటి, ఏమవుతుందండి 20 × 10 విల్ గివ్స్ 200. ఓకే, నెక్స్ట్ డివిజన్. సో ఇక్కడ ఏంటంటే డివిజన్కి మాడ్యులో డివిజన్కి మనకి డిఫరెన్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఒకసారి డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ 10, 20 తీసుకుంటున్నాము. ఓకే, 10, 20 తీసుకుంటున్నాం. దీన్ని ప్రాసెస్ చేస్తే ఏమొస్తుందండి, డివిజన్ అంటే మనం ఏం తీసుకుంటామంటే ఆన్సర్గా మనం ఏదైతే కోషియంట్ ఉందో కోషియంట్ని మనం ఆన్సర్గా తీసుకుంటాము. సో ఇక్కడ ఏమంటున్నామంటే డివైడ్ ఆన్ ఆపరెండ్ విత్ అనదర్ ఆపరెండ్ అని మనం తీసుకుందామండి. సో ఏం చెప్పాడంటే ఇక్కడ డివైడ్ ది న్యూమరేటర్ బై ది డినామినేటర్. సో న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేయమని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి 2 అనేది కోషియంట్ని మనం ఆన్సర్గా తీసుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుందండి మనకి ఆన్సర్ ఏమొస్తుంది 2 అనేది ఆన్సర్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మాడ్యులో డివిజన్కి వచ్చినప్పటికి ఏంటంటే మాడ్యులో డివిజన్కి వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే రిమైండర్ అవుతుందండి. సో రిమైండర్ ఏదైతే ఉందో దానికి మాడ్యులో డివిజన్ యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, డివిజన్కి వచ్చేసి కోషియంట్ అవుతే మనకి మాడ్యులో డివిజన్కి వచ్చేసి రిమైండర్ ఏదైతే ఉందో అది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందండి 0 అనేది ఆన్సర్ అవుతుంది. సో 0 అనేది రిజల్ట్గా మనకి ఇస్తుంది. ఓకే, ఇవి ఏంటంటే బేసిక్ ఆపరేటర్స్ ఇన్ అర్థమెటిక్ అండి. సో నెక్స్ట్ ఏంటంటే ప్లస్ మైనస్. సో వీటిని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఒక వాల్యూ అనేది ఇచ్చుకున్నప్పుడు మనకి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఇంక్రీజ్ ది ఇంటిజర్ వాల్యూ బై ది 1. సో 1తో ఏం చేస్తున్నామంటే మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాము యాజ్ వెల్ యాజ్ మైనస్ అంటే డిక్రిమెంట్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే ఓన్లీ ఈ 4 కూడా ఈ 5 ఆపరేటర్స్ యూజ్ చేయాలంటే మనకు కంపల్సరీ మోర్ దెన్ 2 ఉండాలి. సో 2 ఆపరెంట్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓన్లీ 1 ఆపరేటర్ ఉంటే సరిపోతుందండి. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుంటే ఏం చేయమంటుంది ఇంక్రిమెంటెడ్ బై 1. సో 1తో ఇంక్రిమెంట్ చేయమంటుంది. సో మనకి ఆన్సర్ ఏమవుతుందండి 11 అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మైనస్ అంటే 9. సో 1తో డిక్రిమెంట్ చేస్తున్నాము యాజ్ వెల్ యాజ్ 1తో ఇంక్రిమెంట్ చేసామండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, యాక్చువల్లీ మనం ఈ టాపిక్ అనేది స్కిప్ చేయొచ్చండి, ఎందుకంటే మనకి సి లాంగ్వేజ్ నుంచి కూడా మనకి వస్తాయి. ఓకే, సో ఏంటంటే జస్ట్ ఒకసారి మళ్ళీ రివైండ్ చేసినట్టు ఉంటుందని మనం డిస్కస్ చేసుకుంటున్నామండి. సో మనకి ఈ విధంగానే కాదండి, మనం ఎలాగైనా రాసుకోవచ్చు వీటిని.
అంటే మనకు అథమెటిక్ ఆపరేటర్స్ వచ్చు కాబట్టి మనం ఎటువంటి ఎగ్జాంపుల్ అన్నా తీసుకోవచ్చు. మనం ఆ టేబుల్ ఫార్మేషన్లోనే కాకుండా నార్మల్గా కూడా ఒక్కొక్క దానికి విడివిడిగా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ రాయొచ్చు. ఓకే, నార్మల్గా అయితే మీరు ఒకసారి చూసినా కూడా ఇవి వచ్చేస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కంపారిజన్. కంపారిజన్ ఆపరేటర్స్. సో కంపారిజన్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామండి? సో ఒక 2 ఆపరెంట్స్ అనేది కంపేర్ చేసి మనం ఫైనల్గా ఆన్సర్ ఏమి ఇస్తామంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనే ఆన్సర్ అనేది ఇస్తామండి. ఓకే, ఒక 2 ఆపరెంట్స్ అనేది మనం కంపేర్ చేస్తాం బై యూజింగ్ ది సమ్ ఆఫ్ ది ఆపరేటర్స్. సో కొన్ని ఆపరేటర్స్ని యూజ్ చేసి ఏం చేస్తామంటే ఎక్స్ప్రెషన్ అనేది కంపేర్ చేస్తాం. 2 ఆపరెంట్స్ అనేది పెద్దగా ఉన్నదా చిన్నదా, సో ఈ విధంగా ఏంటంటే సమ్ ఆపరేటర్స్ ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేసి చేస్తామండి. ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మనకి డబుల్ ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్, లెస్ దాన్, గ్రేటర్ దాన్, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్. డిస్క్రిప్షన్ అండి ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఇక్కడ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనే 2 కండిషన్స్ వస్తాయండి. సో ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం ఆన్సర్గా కన్క్లూడ్ చేయవలసి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం 2 ఆపరెంట్స్ తీసుకున్నాము, యాజ్ వెల్ యాజ్ 10, 20 అనేది తీసుకున్నాం. సో వీటికి వాటిని అప్లై చేయొచ్చండి. సో డిస్క్రిప్షన్లో ఏంటంటే డబుల్ ఈక్వల్స్ టు అంటే ఏంటంటే మనం ఇచ్చిన 2 ఆపరెంట్స్ ఒకదానికొకటి ఈక్వలా కాదా, మనం ఏం తీసుకున్నాము, ఇటు ఏం డిస్క్రిప్ట్ చేస్తుందండి మనకి రిటర్న్స్ ది ట్రూ ఇఫ్ ద 2 ఆపరెంట్స్ ఆర్ ఈక్వల్. సో ఏం రిటర్న్ చేస్తుంది, 2 ఆపరెంట్స్ అనేది ఈక్వల్ అయితే రిటర్న్ ట్రూ if 2 operands equal. సో 2 ఆపరెంట్స్ కనుక ఈక్వల్ అయితే మనకి ఏమి ఇమ్మంటుంది, ట్రూ అని ఇమ్మంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటి, ఏ డబుల్ ఈక్వల్స్ టు బి అని తీసుకుంటున్నాం. సో ఇదేంటిది ఫాల్స్. సో 10 అనేది 20కి ఈక్వల్ కాదు, మనకి ఏమొస్తుందండి ఆన్సరు ఫాల్స్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి నాట్ ఈక్వల్. సో దీనికి ఏంటి రిటర్న్ ట్రూ ఇఫ్ 2 ఆపరెంట్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇక్కడ ఏమొస్తుందంటే జస్ట్ నాట్ ఈక్వల్ అని వస్తుంది. ఈ రెండింటికి సేమ్ అండి, ఒకటి ఈక్వల్ అయితే ఒకటి నాట్ ఈక్వల్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది నాట్ ఈక్వల్ కదా. సో ఈ ఎగ్జాంపుల్ ఇది నాట్ ఈక్వల్. సో మనకి ఇప్పుడు ఏమొస్తుంది మనకి, సో 10 అనేది 20కి ఈక్వల్ కాదు కాబట్టి ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే ట్రూ వస్తుంది. ఇప్పుడు ఓకే ట్రూ వస్తుంది. నెక్స్ట్ ఏంటండి గ్రేటర్ దాన్. సో రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. సో ఏ అనేది బి కన్నా చిన్నదైతే మనకి ఏమొస్తుందంటే ట్రూ వస్తుంది, ఎయిదర్ ఫాల్స్ వస్తుంది. సో ఇప్పుడు చూస్తే ఏంటంటే మనకి ఏంటి ఎక్స్ప్రెషను, ఏ గ్రేటర్ దాన్ బి. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనకి ఏ అనేది 10 గ్రేటర్ దాన్ బి. ఓకే, ఇదేంటండి బి అంటే ఇక్కడ 20. సో ఇదేంటి కండిషను, 20 కన్నా 10 పెద్దది కాదు కదా. సో పెద్దది కాదు కాబట్టి మనకి ఏమొస్తుందండి ఇక్కడ ఫాల్స్ అనే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇది గ్రేటర్ దాన్, ఇది లెస్ దాన్. ఓకే, సో ఇక్కడ ఏంటి ఏ లెస్ దాన్ బి అంటే 10 లెస్ దాన్ 20. సో ఇదేమైందండి మనకి ట్రూ అయింది. ఓకే, 10 లెస్ దాన్ 20 అయింది కాబట్టి మనకి ట్రూ అయింది కాబట్టి ఇక్కడ అవుట్పుట్లో మనకి ట్రూ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ అండి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే ఏంటి, ఇన్ కేసు 10 కన్నా ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్
20 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 20 సారీ 10 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 20 అంటే 10 అనేది 20కి ఈక్వల్ అయినా ఉండాలి లేకపోతే పెద్దదైనా ఉండాలి. సో ఇక్కడ ఈక్వల్ కాదు పెద్దది కాదు. సో ఏమొస్తుందంటే ఇక్కడ ఫాల్స్ వస్తుంది. దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. సో 20 అనేది 10 కన్నా పెద్దదై ఉండాలి ఆర్ ఈక్వల్ అయ్యన్న ఉండాలి. సో ఈక్వల్ కాలేదు కానీ దీనికి పెద్దదై అయ్యింది. సో ఇక్కడ ఏమొస్తుందండి ట్రూ వస్తుంది. ఓకే ట్రూ అనేది వస్తుందండి. సో దిస్ ఈజ్ అవర్ కంపారిజన్ ఆపరేటర్. సో ఒక 2 ఆపరెంట్స్ తీసుకుని మరి కంపారిజన్ చేసి మనకి అవుట్పుట్ ఏం కంక్లూడ్ అవుతుందండి, మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది కన్క్లూడ్ చేసినట్లే మనకి చేయడానికి మనకి కంపారిజన్ ఆపరేటర్స్ అనేది మనం యూజ్ చేస్తామండి. ఓకే నెక్స్ట్ ఏంటంటే మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ సో అసైన్మెంట్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వాల్యూకి వేరేది వాల్యూ అసైన్ చేయడానికి, అంటే ఒక వేరియబుల్కి ఒక వాల్యూ అనేది అసైన్ చేయడానికి మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అని యూజ్ చేస్తామండి. సో ఇక్కడ సింబల్స్ వచ్చేసి మనకి ఈక్వల్ టు సో ఈ విధంగా ఈక్వల్ టు అని తీసుకున్నామండి. ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఏంటంటే అసైన్ ది వాల్యూ ఆఫ్ ది రైట్ ఆపరెండ్ టు ద లెఫ్ట్ ఆపరెండ్. సో ఏంటంటే డిస్క్రిప్షన్ అసైన్ లెఫ్ట్ ఆపరెండ్ టు రైట్ ఆపరెండ్. ఓకే లెఫ్ట్ ఆపరెండ్ అనేది రైట్ ఆపరెండ్కి అసైన్ చేయమని చెప్తుంది. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి అనే ఎక్స్ప్రెషన్ని సి అనే ఆపరెంట్ మనం ఏం చేసామండి, మనం అసైన్ చేసాం. అంటే దీని వాల్యూ ఏమవుతుంది, సి యొక్క వాల్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 + 20 = 30. సో సి వాల్యూ ఏమైందండి 30 అయింది. సో ఏం చేసాం, ఏ ప్లస్ బి అంటే ఏని బీని ఎడిషన్ చేయగా వచ్చిన వాల్యూ అనేది ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూకి ఈక్వల్ చేయమని చెప్పాము. సో దిస్ ఈజ్ ది ఈక్వల్కి మీనింగ్ అదండి. సో నెక్స్ట్ ఏంటంటే ప్లస్ ఈక్వల్ అంటే యాడింగ్ టుగెదర్. సో యాడ్ చేయమంటున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సి ప్లస్ ఈక్వల్ టు ఏ అని తీసుకున్నామండి. సి ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అని తీసుకున్నాడు మనకి ఏమొస్తుందంటే రైట్ సైడ్ ఉన్న ఆపరెండ్ లెఫ్ట్ సైడ్ యొక్క ఆపరేటర్కి యాడ్ అవుతుంది. ఓకే ఏమవుతుంది అప్పుడు సి ప్లస్ ఏ అవుతుందండి దీని ఆన్సరు. ఓకే ఈ సైడ్ రైట్ సైడ్ ఉన్న ఆపరెండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరేటర్కి యాడ్ అవుతుంది. ఓకే దీని వాల్యూ ఏమవుతుంది సి ప్లస్ ఏ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకి మైనస్ ఉంది. సో మైనస్ అంటే సి మైనస్ ఈక్వల్ టు ఏ. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈక్వల్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తామండి. సో దీని వాల్యూ ఏమవుతుంది మనకి సి మైనస్ ఏ. సో ఏం చేస్తున్నాము రైట్ సైడ్ ఉన్న ఆపరెంట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరేటర్కి మనం సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ సేమ్ యాజ్ వెల్ యాజ్ సి స్టార్ ఈక్వల్ టు ఏ అయితే సి స్టార్ ఏ సి ఇంటూ ఏ. నెక్స్ట్ సి డివిజన్ ఏ అంటే సి బై ఏ. నెక్స్ట్ సి మాడ్యులో డివిజన్ ఈక్వల్ టు ఏ అంటే సి మాడ్యులో డివిజన్ ఏ. సో ఏం చేస్తున్నాము లెఫ్ట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ని ఆర్ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెండ్ని రైట్ సైడ్ ఉన్న ఆపరేటర్ ఆర్ ఆపరెండ్ ఆర్ ఎక్స్ప్రెషన్కి మనం ఈక్వల్ చేయడానికి మనం ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తామండి. నెక్స్ట్ ఏంటంటే మనకి లాజికల్ ఆపరేటర్స్.
సో లాజికల్ ఆపరేటర్స్కి వచ్చినప్పటికి ఏంటంటే దేర్ ఈజ్ ఏ 3 సింబల్స్ అనేది యూజ్ చేస్తామండి మనం. ఓకే, దీన్ని ఏమంటామంటే అండ్ అని కాల్ చేస్తామండి. అండ్ దీన్ని ఆర్, ఇది నాట్. సో డిస్క్రిప్షన్కి వచ్చినప్పటికి ఏంటంటే అండ్ అనేది ఎప్పుడు ట్రూ అవుతుందంటే మనకి టూ ఆపరెంట్స్ కూడా మనకి 1 అయినప్పుడు మాత్రమే ఇది ట్రూ అవుతుందండి. సో ఏమి ఇచ్చాడంటే మనకి కాల్ ఏ లాజికల్ అండ్ ఆపరేటర్ ఇఫ్ బోత్ ఆపరెంట్స్ ఆర్ నాన్ జీరో దెన్ కండిషన్ బికేమ్స్ ఏ ట్రూ. సో కండిషన్ బికేమ్ ఏ ట్రూ అంటే ఏంటి, నాన్ జీరో అంటే ఏంటి, జీరో అవ్వకుండా ఎనీథింగ్ వాల్యూ అనేది మనం అసైన్ చేయాలి. 2 ఆపరెంట్స్ నాన్ జీరో బికేమ్ ట్రూ. ఈ విధంగా అయినప్పుడు ఏమవుతుందంటే ట్రూ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇవి లాజికల్ ఆపరేటర్స్ అనేవి మనకి టేబుల్స్ ఉంటాయి. ఓకే, మనకి ఫిజిక్స్లో ఉంటాయి. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకి టేబుల్స్ ఉంటాయి, మ్యాథ్స్లో ఉంటాయి. సో అండ్ అంటే ఏం చేస్తామండి మనం, అండ్ ఆపరేటర్ ఓన్లీ 2 కండిషన్ కూడా ట్రూ అయినప్పుడు మాత్రం మనకి ఏమొస్తుంది, ట్రూ వస్తుంది, అంటే 1 వస్తుంది. ఏదర్ కండిషన్లో ఫాల్స్ వస్తుంది. సో ఇదే చెప్తున్నాడండి ఇక్కడికి. 2 కూడా నాన్ జీరో అయినప్పుడు మాత్రమే, అంటే నాన్ జీరో అంటే ఏంటి, ఒక వాల్యూ అంటే 1 అయినప్పుడు మాత్రం మనకి ఏమొస్తుందంటే ట్రూ వస్తుంది, అదర్ కండిషన్లో మనకి ఫాల్స్ వస్తుందని చెప్తుంది. నెక్స్ట్ ఏంటంటే సేమ్ దీనికి రివర్స్ ఏంటి, 2 ఆపరెంట్స్ ఏదర్ 1 అనేది నాన్ జీరో అవుతాయి. సో ఏదో ఒకటి నాన్ జీరో అయితే ఏమవుతుందంటే మనకి ట్రూ వస్తుందండి ఆర్లో. ఓకే, ఇక్కడ ఏమవుతుంది మనకి ట్రూ అవ్వాలంటే ఎయిదర్ 1 అనేది నాన్ జీరో అవ్వాలి. సో ఇక్కడ 2 కూడా నాన్ జీరో కాబట్టి మనకి ఇక్కడ ట్రూ, ఇక్కడ 1 ఉంది కాబట్టి ట్రూ, ఇక్కడ కూడా 1 నాన్ జీరో ఉంది కాబట్టి ట్రూ, దెన్ ఇక్కడ 2 కూడా మనకి జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 0. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఎయిదర్ 1 వాల్యూ నాన్ జీరో అయినప్పుడు మనకి ట్రూ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నాట్. ఈ నాట్ ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తామంటే ఇప్పుడు వరకు ఏంటంటే 2 ఆపరెంట్స్ని మనం యూజ్ చేసాం. బట్ నాట్కి వచ్చినప్పటికి ఏంటంటే ఓన్లీ 1 ఆపరెంట్ యూజ్ చేసి చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి నెగేషన్ ఏ, ఇన్ కేస్ 0 అయిందనుకోండి 1 అయితే 0, దానికి ఆపోజిట్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఏమని ఇచ్చాడంటే ఇక్కడ కాల్ ఏ లాజికల్ నాట్ ఆపరేటర్, లాజికల్ నాట్ రిటర్న్స్ ఫాల్స్ ఇఫ్ ద ఆపరెంట్ వాల్యూ ఎవాల్యుయేట్స్ ట్రూ, అదర్వైజ్ రిటర్న్స్ ట్రూ. ఓకే, మనకి ఏమని వచ్చిందంటే ఇక్కడ ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయితే ట్రూ అవుతుందని చెప్తున్నాడు. ఓకే, సో మనం ఈ విధంగా తీసుకున్నాం అన్నీ, అంటే ఇది ఏమవుతుందంటే ఇక్కడ ఫాల్స్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ విధంగా ఎక్స్ప్రెషన్ తీసుకుంటే ఇది ట్రూకి ఆపోజిట్ ఏంటి ఇక్కడ ఫాల్స్. సో ఈ విధంగా ఏంటంటే మనం లాజికల్ ఆపరేటర్స్ అనేది తీసుకుంటామండి. ఓకే, మనకి నెక్స్ట్ ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్ అండి. ఓకే, బిట్ వైజ్ ఆపరేటర్స్. ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే సింబల్స్ బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆరు, బిట్ వైజ్ నాట్. ఓకే, బిట్ వైజ్ నాట్ అంటే ఎగ్జార్ అండి. సో ఎగ్జార్ వచ్చేసి దీన్ని ఎగ్జార్ అని కాల్ చేస్తామండి. బిట్ వైజ్ అండ్ ఆరు
ఎగ్జార్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెగేషను, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, షిఫ్ట్ విత్ రైట్ షిఫ్ట్ విత్ 0. ఓకే, దీనికి ఏంటంటే డిస్క్రిప్షన్ ఏంటంటే బిట్ వైజ్ అండ్ ఏంటంటే 2 కండిషన్స్ అనేవి మనకి ట్రూ అయితే ఇది వస్తుందండి. సో ఏంటంటే ఇక్కడ ఒక 2 ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటారు. సో ట్రూ ఎక్స్ప్రెషన్స్ అనేవి ట్రూ అయితే మాత్రమే మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం సేమ్ కండిషన్ తీసుకొచ్చండి. ఓకే, సో ఏమంటున్నాం ఇక్కడ 10 = 20 అనేది ఇది ఫాల్స్ అండి. ఎందుకంటే 10 20 ఈక్వల్ కాదు కాబట్టి, యాజ్ వెల్ యాజ్ 20 30 కూడా ఈక్వల్ కాదు కాబట్టి మనకి ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ కండిషన్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఆర్కి, బిట్ వైజ్ ఆర్కి 10 = 20 ఇది ట్రూ, ఇది ఫాల్స్ అయింది, ఇది ఫాల్స్ అయింది. సో ఎయిదర్ 1 నాన్ జీరో అయితే ట్రూ వస్తుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ 2 కూడా ఫాల్స్ కాబట్టి సేమ్ ఫాల్స్ వచ్చిందండి. యాజ్ వెల్ దీనికి కూడా ఏంటంటే మనకి ఎగ్జార్ అండి. ఎగ్జార్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి బోత్ కండిషన్ ట్రూ ఆర్ బోత్ కండిషన్ ఫాల్స్ అవ్వాలి. ఓకే, మనకి ఏంటంటే ఇక్కడ బోత్ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అవ్వాలి కాబట్టి మనకి ఎగ్జార్. సో ఎగ్జార్కి ఏ విధంగా వస్తుందంటే ఓకే ఏబి ఎగ్జార్. సో బోత్ కండిషన్ ట్రూ ఆర్ బోత్ కండిషన్ ఫాల్స్ అయినట్టు మాత్రమే మనకి ఫాల్స్ వస్తుందండి. ఓకే, ఏదర్ ఎనీ కండిషన్లో మనకి ట్రూ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి బోత్ కండిషన్స్ కూడా ఫాల్స్ వచ్చింది. సో ఫాల్స్ వస్తే మనకి ఏంటి, ఫాల్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నాట్. సో నాట్కి వచ్చినప్పటికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నెగేషన్ అని తీసుకుంటాం. నెగేషన్ 10కి ఒక నెగేషన్ అంటే 10 అంటే ప్లస్ సైన్లో ఉంది కాబట్టి మనకి నెగేషన్ ఏమవుతుంది, -10 అవుతుంది. సో లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, బిట్ వైజ్ ఆపరేటర్స్ అన్నప్పటికి ఏంటంటే మనకి ఇక్కడ బై యూజింగ్ ది బైనరీ కోడ్ని యూజ్ చేస్తామండి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఏం తీసుకున్నామంటే 10 2 ఏమొస్తుందంటే 40 ఆన్సర్ వస్తుందని మనం చేసినట్లయితే. నెక్స్ట్ 2. ఓకే, నెక్స్ట్ ఏంటంటే లాస్ట్లో కూడా ఏంటంటే విత్ 0 కాబట్టి దీనికి కూడా 2 వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది బిట్ వైజ్ ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటంటే మనకి దీన్ని టెర్నరీ ఆపరేటర్ అని కాల్ చేస్తామండి. టెర్నరీ ఆపరేటర్. ఓకే, దీని టెర్నరీ. దీని సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే ఎక్స్ప్రెషన్ సెమీకోలన్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్రెషన్ కండిషన్ ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఉంటుంది ఆర్ ఎక్స్ప్రెషన్ ఏదైనా తీసుకోవచ్చు. సో కండిషన్ ట్రూ ఫాల్స్. ఓకే, ఇదేంటంటే సింటాక్స్ వచ్చినప్పటికి కండిషన్ ట్రూ ఫాల్స్. సో ఒక కండిషన్ ఉంటుందండి, దానికి ట్రూ అయితే ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఆర్ ఫాల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ ఎల్స్లో మనం ఏ విధంగా తీసుకుంటాము, ఇఫ్ అంటే ఒక కండిషన్ ఉంటుంది, ఇన్ కేసు ఆ కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఆర్ ఎల్స్ ఫాల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఏంటంటే కండిషన్ అని తీసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రిజల్ట్ అనేది తీసుకుంటున్నాము. సో దీన్ని ఇందులో వేరియబుల్లో స్టోర్ చేస్తామండి. రిజల్ట్ ఈక్వల్ టు
మనకి మార్క్స్ అనేవి థర్టీ ఫైవ్ కన్నా ఎక్కువ వచ్చినాయి అనుకోండి, మనకున్న మార్క్స్ ఏం 35 కన్నా ఎక్కువ వస్తే మనం ఏంటంటే ప్రింట్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ పాస్ వస్తుందండి, ప్రింట్లో పాస్ అని తీసుకుంటాము. ఆర్ఎల్స్ ప్రింట్ ఫెయిల్ తీసుకుంటాము. ఓకే, ఈ విధంగా ఏంటంటే సింగిల్ లైన్లో మనం స్టేట్మెంట్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేస్తామండి. సో రిజల్ట్ అనేది తీసుకున్న మార్క్స్ 35 కన్నా ఎక్కువ వస్తే ఏం చేయమంటున్నాం మనం, ప్రింట్ పాస్. సో ఇన్ కేసు ఇది కనుక ట్రూ అయిందనుకోండి, ప్రింట్ ఎఫ్లో ఏమొస్తుంది మనకి, పాస్ అని వస్తుంది, ఆర్ ఏమొస్తుందంటే ఫెయిల్ అని వస్తుందండి. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనం సి లాంగ్వేజ్లో ఈ విధంగా రాస్తాము. సో జావా స్క్రిప్ట్కి వచ్చినప్పటికి రిజల్ట్ డైరెక్ట్గా మనం ఎటువంటి ప్రింట్ లేకుండా పాస్ ఆర్ ఫెయిల్ అని రాసేస్తామండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది కండిషనల్ ఆపరేటర్. ఓకే, మనకు ఒక కండిషన్ ఉంటుంది, దానికి ఏంటంటే ఇన్ లైన్లోనే ట్రూ బ్లాక్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫాల్స్ బ్లాక్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ వన్ ప్లస్ ఆపరేటర్. ఇది ఓన్లీ జావా స్క్రిప్ట్లోనే ఉంటుందండి. ఎందుకంటే ప్లస్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే స్ట్రింగ్స్ని కన్కాడినేట్ చేయడానికి, అంటే ఎడిషన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ప్లస్ ఆపరేటర్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ప్లస్ ఆపరేటర్ ఇస్ ఆల్సో యూజ్ టు యాడ్ ద స్ట్రింగ్ వేరియబుల్ ఆర్ టెస్ట్ వాల్యూస్ టుగెదర్. సో స్ట్రింగ్ వేరియబుల్స్ అన్న టెస్ట్ వాల్యూస్ అన్న మనం ఎడిషన్ చేయడానికి మనకి యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే టు యాడ్ 2 or more strings variables together use plus operators. తో ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి స్ట్రింగ్స్ అనేది కన్కాడినేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సింటాక్స్ ఉంటుందండి, ఏంటంటే ఓకే టెక్స్ట్ 1 ఏంటంటే వెబ్, దెన్ టెక్స్ట్ 2 అనేది టెక్నాలజీ అని రాసామనుకోండి. సో ఈ రెండు ఈ విధంగా తీసుకున్నాం మనకి ఏంటంటే దీన్ని వేరే దాంట్లో స్టోర్ చేస్తున్నాం. ఇది ఏంటంటే టెక్స్ట్ 3 అనే దాంట్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, టెక్స్ట్ 3లో స్టోర్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే టెక్స్ట్ 1 ప్లస్ టెక్స్ట్ 2 అని ఈ విధంగా ఇచ్చినట్లయితే మనకి ఏమవుతుందంటే వెబ్ ప్లస్ టెక్నాలజీ. ఆన్సర్ ఏమవుతుందంటే వెబ్ టెక్నాలజీ అని వస్తుంది. అంటే టెక్స్ట్ 3లో ఏం స్టోర్ అయి ఉంటుందంటే వెబ్ టెక్నాలజీ అనే టెక్స్ట్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది ఆపరేటర్. ఓకే, సెమికోలన్ అనేది మస్ట్గా ఉండాలండి. సో మనం ఏం చెప్పుకున్నామండి, దీస్ ఆర్ 7 type of ఆపరేటర్స్: అర్థమెటిక్ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్, దెన్ కండిషనల్, లాస్ట్ ఏంటంటే ప్లస్ ఆపరేటర్స్. సో 7 ఆపరేటర్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. సో దిస్ ఈజ్ అబౌట్ ది టుడే క్లాస్. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కోసం మనం డిస్కస్ చేసుకోవచ్చండి. అగ్రిగేట్ వాల్యూస్ అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏమైతే ఉన్నాయో వాటి కోసం మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్, టుడే క్లాస్ ఇది. థ్యాంక్ యూ.